సమ్మర్ హాలిడేస్‌లో దుబాయ్ నుంచి ఇండియాకైతే వెళ్ళాము. సో, 2 మంత్స్ మేము అక్కడే ఉన్నాము. సో, అన్ని ప్లేసెస్ విజిట్ చేశామన్నమాట. మా ఊరు, తర్వాత మా అత్త వాళ్ళ ఊరు అన్నీ. సో, ఇదైతే టచ్ మీ నాట్ మొక్క అనమాట ఇది. సో, మా సాధ్వి అయితే ఇంక ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా విలేజ్‌లో అంటే ఇంకా బావిలో నీళ్లు చేదడము ఇలా ఉంటుంది కదా! సో, మా సాధ్వికి ఫస్ట్ టైం అనమాట. ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఒకసారి తన దగ్గర కూడా నీళ్ళు ఇలా తోడిపిద్దాము అనేసి తీసుకొచ్చాము. ఇదైతే మా ఇంటి దగ్గరే అనమాట. సో, మేము చిన్నప్పటి నుంచి ఈ బావిలో ఉండే నీళ్ళే తాగాము. సో, అలాగే ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఎవ్రీ నైట్ ఇలా గోళీలాట ఆడడము అలా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మేము మా తోట దగ్గరకైతే వచ్చాము. సో, మా ఇంటి దగ్గర నుంచి తోట దగ్గరకైతే ఒక 10 మినిట్స్ అనమాట. సో, 10 మినిట్స్‌లో వాక్ చేసుకుంటూ వచ్చేయొచ్చు. సో, చూద్దాము మా తోటలో ఏమేమి పండిస్తున్నారు ఏంటి అనేసి చూద్దాము. సో, ఇప్పుడైతే మా నేహాకి ఒక రౌండ్ అడిగింది. సో, తనైతే ఒక రౌండ్ ఏపించుకొని వచ్చాము. సో, ఇదైతే మా తోట అనమాట. మేము మా చిన్నప్పుడైతే టమాటాలు వీకడము, వరి కోయడము, గడ్డి కోయడము, తర్వాత ఆవుల్ని మేపడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాము. ఒక 10th క్లాస్ వరకు అయితే బాగా చేస్తూ ఉంటిమి. ఇంటి దగ్గరే ఉంటా ఉంటిమి కదా! అప్పుడైతే బాగా చేస్తూ ఉన్నాం ఈ పనులన్నీ. ఇప్పుడైతే అస్సలు చేయడం లేదు. 10th క్లాస్ వరకు అయితే బాగా పనిచేసాము. సో, ఎప్పుడైతే ఇంటర్‌కెళ్ళామో ఇంక బాగా చదువుకోవడము, మంచి మార్క్స్ తెచ్చుకోవడము ఇంక ఇదే చెప్పారనమాట ఇంట్లో. సో, తర్వాత అయితే ఈ పనులన్నీ మా దగ్గర చేపివ్వలేదు ఇంట్లో మా పేరెంట్స్. సో, ఇక్కడ చూపిస్తున్నాం కదా! ఇదైతే మా అవ్వ, తాత వాళ్ళు మన సమాధులు ఇక్కడే వేసుకున్నామన్నమాట. సో, ప్రెజెంట్ అయితే వరి అండ్ టమాటా వేస్తారిక్కడ. సో, ఆవులకైతే గడ్డి కూడా వేశారు. సో, మా అమ్మ ఒకటి మామిడి తోట ఒకటి నాటింది. సో, అది ఇప్పుడు కాయలు కాస్తుందన్నమాట. సో, అలాగే 2, 3 టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి. సో, పైకెళ్దాము. ఇప్పుడు వరి ఎలా నాటారు, తర్వాత టమాటా తోట ఎలా వేశారని చూద్దాము. సో, మాకైతే కొన్ని బోర్‌లో వాటర్ వస్తున్నాయి. సో, అందువల్ల ఈ పంటలన్నీ వేయగలిగామన్నమాట. చాలామందైతే వాటర్ లేక ఏమీ పంటలైతే వేయలేదు. అవి ఎంప్టీగా అలానే ఉండిపోయాయి. సో, మేమైతే కొంచెం లక్కీనే అని చెప్పొచ్చనమాట. వీలైనంతలో కొన్ని కొన్నైనా వేసుకున్నాము. సో, ఇది టచ్ మీ నాట్. పిల్లలకైతే కొన్ని చైల్డ్‌హుడ్ మెమరీస్ కూడా చెప్పాలి కదా! సో, వాళ్ళంటే ఇంక దుబాయ్‌లో ఇలాంటివన్నీ ఎక్కడ చూడరు, ఏమీ చేయలేరు. సో, ఇక్కడికొస్తేనే ఆవులు, మేకలు ఇలాంటి చెట్ల దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సో, అందుకే మా సాధ్వికైతే చెప్తున్నాను. ఇది టచ్ మీ నాట్ ఇలా ముట్టుకుంటే అది ముడుచుకుపోతుంది అని చెప్తున్నాననమాట. సో, తను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంది దాన్ని టచ్ చేస్తూ. చాలా ఉంది. సో, మా సైడ్ అయితే ఎక్కువగా టమాటా, వరి ఎక్కువగా పండిస్తారు. సో, అలాగే వెజిటేబుల్స్ చాలా వరకు పండిస్తారనమాట. చిల్లీస్ అంట, బెండకాయలు, చిక్కుడుకాయలు, తర్వాత ఈ టమాటాస్ ఎక్కువగా వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు. సో, ఇక్కడ జొన్నలంట, సద్దలు ఇవి ఇక్కడ పండించరనమాట. ఉలవలు. సో, ఉలవ అయితే అక్కడక్కడ వేస్తారు. రోజుకి ఒక్కసారైనా మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో వస్తూ ఉంటాము. సో, బాగుంటుందన్నమాట క్లైమేట్. సో, పిల్లలకి కూడా హ్యాపీగా ఉంటుంది అని తీసుకొస్తానన్నమాట. సో, ఇక్కడ ఉన్న రోజులు మేము రోజు ఒక్కసారైనా మా తోట దగ్గరకు వచ్చేవాళ్ళము. సో, ఇక్కడ ఒక జామ చెట్టు కూడా పెంచింది మా అమ్మ. సో, అది ఇంకా పెద్ద పెద్ద కాయలు ఏం కాయలేదు. బట్ మా నేహ ఒకటి ట్రై చేస్తుంది పీక్కొని తినడానికి. సో, టేస్ట్గా బాగుందన్నమాట. సో, ఇంట్లో టిఫిన్ అంతా చేసేసి పిల్లల్ని తీసుకొని వచ్చేస్తాను బైక్ పైన. సో, ఇక్కడ ఒక 20 మినిట్స్ అలా టైం స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తామన్నమాట. సో, ఇప్పుడైతే మేము ఇంటికి రిటర్న్ వెళ్తున్నాము. సో, రిటర్న్ వెళ్ళే దాంట్లోనే మాకు మధ్యలో ఏట్లో నీళ్ళు వస్తాయి. సో, ఎక్కువగా రావడం లేదు. ఈ మధ్య వానలు పడడం లేదు కదా! సో, ఎక్కువగా రావడం లేదు. బట్ ఇక్కడైతే కొన్ని నీళ్ళు అక్కడే స్టాక్ ఉన్నాయి. సో, అక్కడికైతే మా
సాధ్వి వెళ్దామని అడిగింది. సో ఇక్కడ చేపలు కూడా పడతారు. ముందైతే చాలా ఎక్కువగా పడేటివి, ఇప్పుడు తక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ కొన్ని వాటర్లోనే కొంతమంది బట్టలు కూడా వాష్ చేసుకుంటూ ఉంటారు, అలాగే ఆవులు కూడా నీళ్ళు తాగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తూ ఉన్నాము. సో మా ఇంటి దగ్గరే బావి ఉంది, చాలా వాటర్ ఉంటాయన్నమాట. సో మా విలేజ్లో ఉండే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ వాటర్నే తాగుతారనమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అలాగే ట్యాప్లో కూడా వస్తాయి, కానీ ట్యాప్ వాటర్ అంత టేస్టీగా ఉండదు. ఫ్లోరిన్ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఆ నీళ్ళు అయితే తక్కువ తాగుతారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సో చాలామంది వాటర్ తీసుకోవడానికి వచ్చారు. సో ఇక్కడ నుంచి తోడుకొని ఇంకా అందరూ అదే తాగుతారనమాట. సో పిల్లల్ని వదిలేసి నేను మా నాన్న బయట నిమ్మనపల్లి వరకు వెళ్ళొచ్చాము. సో నేను వచ్చేసరికి బాగా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆ కిచెన్ సెట్ అంతా పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నారు. గణేష్ కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఈ మంచినీళ్ళ చేదబాయి. అందరూ ఈ నీళ్ళే తాగుతారని చెప్పాను కదా. సో మేము కూడా ఇప్పుడు వచ్చాము బిందెలు తీసుకొని ఇంటికి నీళ్ళు తీసుకెళ్ళాలని. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, వాటరు ఫ్రెష్గా ఉన్నాయి. సో దీన్ని ఫిల్టర్ చేసుకొని తాగుతాం మేము. సో బావిలో వాటర్ కదా, అందరూ ఇప్పుడు ప్రిఫర్ చేయడం లేదు తాగడానికి, అందరూ క్యాన్ వాటర్ దగ్గరికే వెళ్ళిపోతున్నారు. సో క్యాన్ వచ్చేసి 15 రూపీస్. సో అవి పెట్టి తీసుకుంటున్నారనమాట. ఇవి ఎక్కువగా ఇప్పుడు తాగడం లేదు, ముందైతే చిన్నప్పుడు మేము ఇవి తాగేవాళ్ళము, అన్నిటికీ ఈ వాటరే యూస్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే అక్కడక్కడ వాడుతున్నారంతే, చాలామంది క్యాన్స్ తీసుకుంటున్నారంట. సో వాటర్ కూడా చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. తర్వాత ఇవి బాయిల్ చేసుకొని తాగితే ఏ ప్రాబ్లమ్ ఉండదు, బట్ చాలామంది యూస్ చేయడం లేదంట ఇప్పుడైతే మా సాధ్వి ట్రై చేస్తుంది నీళ్ళు తోడడానికి, ఎలా చేస్తుందో చూద్దాం. ఒక బకెట్ తోడడానికే ఎనర్జీ అంతా అయిపోయింది మా సాధ్వికి. సో లాగలేకపోయిందనమాట. నేనైతే ఇంకా హెల్ప్ చేయమని చెప్పాను పూజీని, బట్ మా సాధ్వి అయితే వద్దు నేనే ట్రై చేస్తానని చెప్పి అనింది. సో ప్లాస్టిక్ బకెట్ అయిన దానివల్ల అది త్వరగా మునగడం లేదనమాట లోపల. సో 2-3 టైమ్స్ కొట్టాల్సి వచ్చింది. తీసుకో దానికి పోయి. సో ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలంతా ఇలా బయట వచ్చేసి ఆడుకుంటూ ఉంటారు. సో ఇప్పుడైతే గోళీలాట ఆడుతున్నారు. వీళ్ళంతా మా సాధ్వి ఫ్రెండ్స్. నేహా ఫ్రెండ్స్ ఎవరు లేరు, కానీ సాధ్వికి అయితే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వావ్. ఉంది నీకు చిన్న గోలీ. సో చాలా టైం అయిపోయింది, 9-9:30 అలా అవుతుంది. అందరూ పడుకునేసారు. సో వీళ్ళే ఇంకా పిల్లలంతా, వీళ్ళకి నిద్రే రాదనమాట నైట్ టైమ్స్ అయితే. ఇంకా వచ్చి ఇలా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళు నేహా కోసం నేను ఇక్కడే ఉన్నాను. సో నేహా ఇంట్లో ఉంటే నేను వచ్చిండను. సాధ్వి ఒకటే ఆడుకుంటుంది, ఎంత 10 అయినా ఇక్కడే ఆడుకుంటూ ఉంటుంది. సో లాస్ట్లో అయితే మా అమ్మని పంపిస్తాను, మళ్ళీ ఇంటికి వస్తుంది అనమాట. సో భయం ఏం లేదు, మా ఇల్లు ఇంకా అక్కడే కదా, సో భయం ఏం లేదనమాట, వదిలిపెట్టి వచ్చేస్తాను. సో ఈ తోట వచ్చేసి మా తోటే. ఇది వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. మా అత్త వాళ్ళ ఊరు వచ్చేసి సుండుపల్లి. సో అక్కడ వీడియో కూడా నేను యాడ్ చేశాను అనమాట ఈ వీడియోలో. సో మా అమ్మ వాళ్ళ ఊరు, మా అత్త వాళ్ళ ఊరు, 2 ఊర్లోనే యాడ్ చేశాను నేను. సో మేము దుబాయ్ నుంచి ఇండియాకి వస్తే మా ఊర్లో 1 మంత్, ఇంకా మా సుండుపల్లిలో కూడా ఒక 20 డేస్ వరకు అలా ఉంటామన్నమాట. సో సుండుపల్లికి వస్తే ఇంకా తోటలో సపోటా చెట్లు, మామిడి చెట్లు, తర్వాత పనస చెట్లు ఉంటాయి, అల్లరినేడు చెట్లు వేసాము.
సో కొబ్బరి చెట్లు, తర్వాత ఉసిరి చెట్టు కూడా ఒకటి వేసామన్నమాట. సో ఇక్కడికి వస్తే హ్యాపీగా ఉంటుంది. మా హౌస్ పక్కనే అనమాట తోట కూడా, ఆనుకునే తోట ఉంటుంది. సో మిద్దె పైకి వెళ్తే ఇంకా మా తోట అంతా కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుందన్నమాట, విలేజ్ కదా. సో ఇప్పుడైతే కాయలేవు. మేమైతే ఎప్పుడు ఆగస్టులో వస్తాము. మేము వచ్చే టయానికి కాయలన్నీ అయిపోతాయి. సో మార్చికి ఇక్కడ వస్తాయి కదా, మార్చ్ ఏప్రిల్. సో మేమైతే ఎప్పుడు ఆగస్టులో మాకు హాలిడేస్ ఇస్తారు దుబాయ్లో. సో ఎప్పుడు వచ్చినా కూడా మేము మ్యాంగోస్ అయితే మిస్ అయిపోతాము. ఒక్క ఇయర్ కూడా వచ్చి తినింది లేదు మేము. చేసినావే అబ్బక వెంటవా? మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే తోట దగ్గరికి వెళ్ళాలంటే 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. బట్ ఇక్కడైతే అలా ఏం లేదు. ఇంటి నుంచి బయట వస్తానే తోట కనిపిస్తుంది. సో ఎనీ టైం ఆ తోటలోనే ఉంటామన్నమాట ఎక్కువ టైం అంతా మేము.